సైద్ధాంతికమైనటువంటి చర్చ జరగాలి. అది తప్పు కాదు. అది వ్యక్తిగతాలకు ఒక జాతి ఇంకో జాతిని కించపరిచే విధంగా జరగద్దు. ఆయన బాధ ఏదైతే ఉన్నదో నిజంగానే 2011కు 1971లో జరిగినటువంటి సెన్సస్ గురించి మీకు చెప్తా. 1971లో మాదిగలు 14 లక్షలు, మాలలు 12 లక్షలు. తేడా ఎంత? 2 లక్షలు. 2021లో మాలలు 18 లక్షలు, మాదిగలు 34 లక్షలు. ఎట్లా సాధ్యమవుతుంది? ఆడెంత తేడా ఉంది? 2 లక్షలు. ఈడెంత తేడా ఉన్నది? 34 లక్షలకు 18 లక్షలకు 14 లక్షలు తేడా. ఇది రాష్ట్ర అన్న చెప్పినట్టు ఉపయోగించుకునే ప్రభుత్వాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే ఓటర్లుగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో ప్రభుత్వాలు వాళ్ళకు కట్టుబడి ఉంటాయి. అది తప్పు. అది మాదిగలు చేసినా ఆంధ్రలో మాలలు చేసినా ఇద్దరిది తప్పే. మేము అధికంగా ఉన్నాం కదా అని చెప్పి మాలలు అక్కడ మాదిగలు తొక్కేస్తారనడం తప్పే. ఈడ మేము అధికంగా ఉన్నాం కదా అని చెప్పేసి మాదిగలు మాలల్ని తొక్కేస్తామంటే తప్పే. మైనారిటీల వైపే నిలబడుతుంది భారత రాజ్యాంగం ఎప్పుడైనా. ఈయన విశారదన్ మహారాజ్ గారు ఏం చేసిరు? ఈ మాట ప్రశ్నిస్తే కింద మేము మొత్తుకుంటారు మనోళ్ళు. మాదిగలకు 10% రిజర్వేషన్ ఉండాలా, మాలలకు 4 ఉండాలా, మేము ఉపకులాలకు నాయకత్వం వహిస్తున్నాం, ఉపకులాన్ని మాలలు వదిలేసిండు, నడి రోడ్డు మీద ఉపకులాల కోసం మేమే నిలబడ్డాం, మేమే పోరాడినాం, మేమే వాళ్ళని రోడ్ల మీద తీసుకుని వచ్చామని మాట్లాడుతున్నాం. మాదిగ సామాజిక వర్గం నుంచి ఎదిగిన ఒక నాయకుడు విశారదన్ మహారాజ్ 1% రిజర్వేషన్ ఇవ్వమంటారా 57 కులాలకు? ఆయన ధర్మ సమాజ్ పార్టీ పెట్టిండు. ఆయన ధర్మ సమాజ్ పార్టీలో ఉపకులాలకు ఆయన ఇచ్చే ధర్మం 1%. ఇది ఎక్కడ న్యాయం? ఇదా? ప్రశ్నించద్దంటే ఎందుకు ప్రశ్నించారు ఉపేందర్? నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడిగా ఆయన రాజ్యాంగం రాసినటువంటి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తిగా. అన్న, మీరు సామాజిక మాధ్యమాన్ని బేస్ చేసుకొని ముందుకొచ్చి రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరగాలనే అంశంలో తెలంగాణ రాష్ట్రంలో ఒకటే చర్చ నడుస్తుంది. అంబేద్కర్ వాదిగా రెంజల్ల రాజేష్ అనే వ్యక్తి ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, దీని వెనుకున్న అంతరార్థం ఏందని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి అయితే ఒక క్లారిటీ రాలేదు. కృష్ణన్న చెప్పే వర్గీకరణకు రెంజల్ల రాజేష్ చెప్పే రాజ్యాంగ వర్గీకరణకు ఏందంటే మీరు సూటిగా ఏం చెప్తారండి? అంటే వ్యత్యాసం మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ ఉందంటే మధ్యలో ఫోన్ కావడం లేదు. ఉభయ సభలో దాని మీద నిర్ణయాధికారం చేయడం కోసం ఎంపీల మధ్యలో చర్చ జరుగుతుంది. మెజారిటీ ఎంపీలంతా కూడా రాజ్యాంగంలో ఏబిసిడి వర్గీకరణ జరగద్దు అని చెప్పేసి ప్రతిపాదిస్తున్నారు. ఆ ప్రతిపాదించే వాళ్ళు ఎవరు? మాదిగలే. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్. అవునా? అక్కడ ఏబిసిడి వర్గీకరణకు మద్దతు ఇస్తలేరు కాబట్టి పార్లమెంట్లో బిల్లు జరగలేదు కదా. కృష్ణ, నువ్వు నారాజు కాకు, నువ్వు బాధపడకు, నీతో నేను ఉంటా. నిజంగా మాదిగ సమాజానికి అన్యాయం జరుగుతుందంటే అది అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్కు విఘాతమే. నిజంగా మాదిగలకు ఆ ఫలాలు అందుతలేవంటే నేను ఒక అంబేద్కరిస్ట్గా మాదిగల నాశనం కోరుకుంటే నేను అంబేద్కర్స్ని కాను, అంబేద్కర్స్ అని చెప్పుకోవడానికి నాకు అర్హత లేదు. మాదిగల కోసం కూడా పోరాడమంటున్నా. అక్కడ పార్లమెంట్లో బిల్లు కాకపోతే రా, నువ్వు నేను కలిసి నాతో నిజమైనటువంటి అంబేద్కరిస్టులు మాలలైతే వాళ్ళు వస్తారు, నీతో పాటు నిజమైన అంబేద్కరిస్టులు మాదిగలైతే వస్తారు. మనం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూర్చుందాం. నువ్వు 10 లక్షల మందితో, నేను 10 లక్షలు రాకపోతే 7 లక్షల మందితో 17 లక్షల మందితో మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని పిలిపించుకుందాం. మనం పిలిపించుకుని అయ్యా మా జనాభా, మా తాత ముత్తాతలకు ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్, మా ఎస్సీలకు ఎస్టీలకు మా రిజర్వేషన్ పెంచండి. మాకు ఎప్పుడో తాతల కాలం నాడు మా తాతలకు తండ్రులు పుట్టిన, తండ్రులకు మేము పుట్టినాం, మాకు మా పిల్లలు పుట్టినరు, జనాభా దామాషా ప్రకారం పెంచండి చెప్పి పెంచి పంచుకుందాం. సెన్సెస్లో నిజాయితీ ఉండాలంటున్నా, జనాభా దామాషాలో నిజాయితీ ఉండాలంటున్నా. నువ్వు నచ్చినట్టు నీ నోటికి నువ్వు మాట్లాడద్దు, నేను నచ్చినట్టు నా నోటికి నేను మాట్లాడద్దు. అది నిజం ఉండాలంటున్నా. ఎంపైరికల్ డాటా తీయాలి. ఎవరు విద్యార్హత ఎక్కువగా పొందగలిగినారు, ఎవరు ఉద్యోగాలు పొందిరో తీయాలి. ఊరికేనే కాదు రాజ్యాంగం అంటే. ఈ ఎవరు మనం ఓట్లయితే గెలిచిన నాయకులు మనం చెప్పినట్టు వాళ్ళనాలే. వాళ్ళు నచ్చినట్టు మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? అందుకే చెప్తున్నా, వీఆర్ ఆల్ మనం అంతా కాన్స్టిట్యూషన్ కింద ఉండాల్సిన వ్యక్తులము. సుప్రీంకోర్టు ఏం సుప్రీం బాస్ కాదు. ఈ భ్రమలలోకి వెళ్ళి మా వాళ్ళని బయటకు తీసుకురావాలి మీలాంటి వాళ్ళే. సుప్రీంకోర్టు ఇట్ ఈస్ నాట్ ఏ సుప్రీం అండ్ బాస్. బాస్ ఈస్ ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పినట్టే అందరు వింటారు. ఈ విషయాన్ని నేను చెప్తున్నా. నేను కృష్ణన్న యొక్క ఉద్యమాన్ని కించపరచట్లేదు, కృష్ణన్న యొక్క స్థాయిని కిందికి తీసుకురావట్లేదు. ఆయనని టీఆర్ఎస్ గవర్నమెంట్ జైల్లో వేస్తే దిష్టి బొమ్మలు దహనం చేసి ఎంఆర్పిఎస్ వాళ్ళతో పోరాడిన వ్యక్తిని నేను. ఆ చరిత్ర నాకున్నది. నేను ఈ రోజు బీజేపీ మాట్లాడు కృష్ణన్న మీరు ఎక్కడ అవమానించకరంగా మాట్లాడలేదా? 100% చెప్పిన. మాలలు మనువాదులను మాట్లాడుతున్నా. కృష్ణన్న ఒక మాలోడైన వివేక్ వెంకటస్వామితో మేము వివేక్ వెంకటస్వామి గారి దగ్గరికి పోయినాం, డబ్బులు పెట్టిపించినాం, మీటింగ్ పెట్టినాం. నువ్వు మమ్మల్ని మనువాదులు అని చెప్పి మాట్లాడుతున్నావు. మనువాదుల బూట్లు నాకుతున్నది ఎవరో నువ్వే ఆలోచించుకోని చెప్పిన. కృష్ణన్నను ప్రేమిస్తూనే కృష్ణన్న చేస్తున్న తప్పుని నిలదీయడమే అంబేద్కరిజం. రేపు రెంజర్ల రాజేష్ అని కూడా నిలదీయాల తప్పు చేస్తే. అదే అంబేద్కరిజం. అణగారిన వర్గాలు రాజ్యాంగ ఫలాల కోసం
ఒకటే తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు లెక్క ఈ రకంగా కొట్లాడుకుంటే ఇది సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు మన ఎస్సీ వర్గాలు? ఉపేందర్, నేను ఇన్ని పాటలు రాయంగా చూసినావు కొద్ది గొప్ప నువ్వు నన్ను. నేను ఎక్కడైనా మాదిగ సమాజానికి కించపరిచిన, నా స్పీచ్లలో ఎక్కడైనా మాదిగలు దొంగలు ద్రోహులని మాట్లాడినా, ఈ రోజు ఎంఆర్పిఎస్ తో గ్రూప్ అయినటువంటి కొద్దిమంది రాజ్యాంగం విద్వాంసులు, అరే అమ్మ 120 కోట్ల మందిని మోసం చేసిన నరేంద్ర మోడీ గారు, నా సమాజం, నా మాదిగ సమాజానికి ఏం అబద్ధం చెప్తున్నారా మీరు? 120 కోట్ల జనాభాని బ్రాహ్మణుల దగ్గర నుంచి పడితే కింది కులాల వరకు మోసం చేసిన నరేంద్ర మోడీ గారు మీకు న్యాయం చేస్తారంటే ఎట్లా నమ్ముతున్నారా మీరు? 9 సంవత్సరాల క్రితం మన అమ్మలు, మీ అమ్మ, మా అమ్మ, అందరు అమ్మలు తీసారు కదా ఖాతాలు. అంటే రాజకీయ పథకాలు వేరు, లేదంటే చట్టాలు వేరు కదన్నా. ఇప్పుడు చట్టాలు చేసే క్రమంలో మోసాలు జరుగుతాయని మీరు ఎందుకు భావిస్తున్నారు? నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో మాట్లాడాలి, సుప్రీంకోర్టుతో సలహాలు సూచనలు ఎందుకు ఇప్పించిండు? నిజంగా నా మాదిగ జాతి మీద ప్రేమ ఉన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో పెట్టి చెయ్యి నువ్వు, నేను చెప్తున్నా మందకృష్ణ మాదిగ గారికి నేను రాజ్యాంగపరమైన ఏబిసిడి వర్గీకరణకు పూర్తి మద్దతు ఇస్తున్నా. నువ్వు పార్లమెంట్ లో చట్టం చేయి, నరేంద్ర మోడీ నీకు దమ్ముంటే. లేదు నీకు శాత కాకపోతే ఉత్తరప్రదేశ్ అడుగుపెట్టి చూడు ఒకసారి, నువ్వు మాయావతి గారి నుంచి వచ్చే తిరుగుబాటు ఏందో నీకు కనబడుతుంది, ఈ ప్రపంచం మొత్తం చూస్తుంది. పొమ్మని చెప్పు మా కృష్ణ. బీజేపీ పాలిత ప్రాంతమే కదా ఉత్తరప్రదేశ్, బీజేపీ పాలిత ప్రాంతమే కదా. ఆయన తర్వాత ఇంకొక డైనమిక్ లీడర్ యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నది. అది మరి అక్కడ పోయి చేయమని చెప్పి మాయావతి గారు చెప్పలవాడు కొట్టకపోతే చూడు, ఆడికి పోయి చేయి కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఈడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, పక్కకు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఈడెందుకు మంట పెడుతుంది? కానీ మంట పెట్టడం పక్కన పెడితే ముఖ్యమంత్రి గారే మేము దీన్ని అంటే స్వాగతించడంలో ముందుగా వరుసలో మేమే ఉంటామని చెప్పారు కదా, మరి దానికి ఎట్లా? ముఖ్యమంత్రి గారు మాదిగ సామాజిక వర్గం కోసం ముందడుగు వేయడం చాలా గొప్ప శుభ పరిణామం, నేను కాదంటలేను. గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవద్దని నేను హితవు పలుకుతున్నా. అన్నా గుర్తుపెట్టుకో, ఏ మాలలైతే నీకు ఓట్లేసి గెలిపించారో మాదిగలు ఓట్లేసి గెలిపేయలేరు. కావాలంటే నీకు లిస్టు చెప్తా. మందకృష్ణన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో బీజేపీకి ఓట్లు వేయమన్నాడు, ఎంపీ ఎలక్షన్లలో బీజేపీ ఓట్లు వేయమన్నాడు. ప్రవీణ్ కుమార్ సార్ ఏమో ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఏనుగు ఓటు వేయమన్నాడు, ఎంపీ ఎలక్షన్ అప్పుడేమో కారు కోట వేయమన్నాడు. వంగపల్లి శ్రీనివాస్ అన్న టీఎంఆర్పిఎస్ తెలంగాణ ఎంఆర్పిఎస్ నాయకుడు, ఆయన టీఆర్ఎస్కే ఓట్లు వేయమని చెప్పిండు. ఈ విశారదన్ మహారాజు గారు ఆయన సొంత పార్టీ ధర్మ సమాజ్ పార్టీకి ఓట్లు వేయమన్నాడు చెప్పుల గుర్తుకు. మరి ఇంకా ఏ మాదిగ నాయకుడు ఆయన అర్థం కాదు కాంగ్రెస్ ఓట్లు వేయమన్నది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తే తప్ప, రేవంత్ అన్న మొత్తం మాదిగలంతా కూడా వెనకాల ఉండే ఓట్లు వేసారు కదా. ఆఖరికి మా అద్దంకి దయాకర్ని కూడా, అరే మొత్తం మీరు మాలలో అవుతున్నారయ్యా, నేను మందుల సామ్యాలకి లేకపోతే మాదిగ సామాజిక వర్గం నాకు ఓట్లు వేయదేమో, నేను మిగిలిన కొద్ది మందిని ఓట్లు వేస్తారయ్యా అన్న భయానికే కదా నువ్వు అద్దంకి దయాకర్ అక్కడ కూర్చున్నట్టు మందుల సామ్యాలకు ఇచ్చినావు. మళ్ళీ మావోడు ఎంత ఉదార స్వభావంతో అద్దంకి దయాకర్ అని సామ్యాల ప్రజల రథం ఎక్కి ముంగటుండి సామ్యాలను గెలిపించిండు. మరి మాలల్ని మనవాదులను ఎట్లంటారు, మాలల్ని ద్రోగులను ఎట్లంటారు, మాలల్ని దొంగలను ఎట్లంటారు? నేను చేసిన పోరాటంలో అత్యధిక భాగం మాదిగ అధికార పార్టీ నాయకులలో మెజారిటీ ఆఫ్ ది మాదిగలు ఉన్నారా, మాలలు ఉన్నారన్న? మీ నోట చెప్పండి. నేను ఏమంటున్నాను భయ్, మాలా మాదిగలకు ఎప్పటి నుంచి పెద్ద హితం పలుకుతున్నదే. అట్లంటే ఇప్పుడు దామోదర రాజనరసింహ ఎవరు? ఈ రాష్ట్రానికి ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు? అవును, మాదిగల మాలోళ్ళ? ఇవాళ డిప్యూటీ సీఎం ఒక్కైనా మాలేనా? అంతకుముందు ఎవరు? దామోదర రాజనరసింహ. కడియం శ్రీహరి ఎవరు? డాక్టర్ రాజయ్య ఎవరు? మేము అడిగాం అట్లా? ఏ మాదిగోళ్ళకి ఎందుకు ఇస్తున్నారని అడిగామా? ఈ రోజు ఒక్కరోజు మాలోడు అని చెప్పి మాట్లాడుతున్న ఒక కుటుంబాన్ని పట్టుకొని మిమ్మల్ని ఎదురుగా ఎవరు అన్నారు? మాలోళ్ళ జనాభా ఎంత అన్న? అరే నేను ఏమంటా, వాళ్ళకు మాకు 6-7% తేడా ఉంటుంది అంతే. నీకు చెప్పినా కదా ఇలా అనూహ్యమైన జనాభా 2011 వచ్చేసరికి ఎట్లా పెరిగిపోయింది. 12 నెలలు 18 అవుతారు, 14 నెలలు 34 ఎట్లా అవుతారు? ఎవడు తీసిండి సెన్సెస్? ఏ ప్రభుత్వం ఇచ్చిందని అడుగుతున్నా. మాదిగలని కూడా ఓటర్లుగా ఉపయోగించుకోవడం కోసం రాజ్యాంగాన్ని కింద మీద చేస్తాం, మాలలో అవలాగనం చేస్తామంటే మేము పిచ్చోళ్ళమేం